నీకు తెలుసా, నీ విలువ నీకు తెలియకపోవచ్చు. సృష్టికర్త అయిన దేవునికి నీ విలువ తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు గనుక. దేనికి పనికిరాని ఒక స్థితిలో ఉన్న నిన్ను నీ కొరకు, ఈ భూమాకాశమును సృష్టించిన సృష్టికర్తే ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నిచ్చి కడబట్టు వరకు రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకు కొన్నాడు? బానిసని నడి రోడ్లో పెట్టి అమ్ముతున్నారు, ఎలా పాటేస్తున్నారు. ఒక అతను ఐశ్వర్యవంతుడు వెళ్ళి అందరికంటే ఎక్కువ పెట్టి అతన్ని కొన్నాడు. నన్ను ఇంత విలువ పెట్టి కొన్నావు, నేను దేనికి పనికి వస్తాను? ఇంత విలువ పెట్టి నన్ను కొన్నావు, నా బ్రతుకు దినములంతా నీకు బానిసగా ఉంటా అంటే ఆ యజమానుడు అన్నాడు, నిన్ను నేను బానిసగా ఉండడానికి కొనలేదు, నిన్ను నేను వారసుడిగా చేయడానికి కోసం కొన్నాను నిన్ను. ఈ శరీరాల్ని ఆయన రక్తం ఇచ్చి